ఒక్క నినాదం కొన్ని కోట్ల మందిని ఏకం చేసి స్వాతంత్ర పోరాటం వైపు నడిపించింది. ఒక్క నినాదం బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూల్చేసి బానిస సంఖ్యలను తేల్చేలా చేసింది. ఆ పాటే, ఆ నినాదమే వందే మాతరం. అలాంటి వందే మాతరం గేయాన్ని రచించి ఆల్మోస్ట్ మనకి 150 సంవత్సరాలైంది. సో, ఈ సందర్భంగా మనందరం కలిసి మరొకసారి ఈ గీతాన్ని ఆలపించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అయితే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వందే మాతరం సాంగ్ గురించి ఏమేమి అడుగుతారో ఒకసారి మనం చూద్దాం. సో, ఈ గీతాన్ని బంకించంద్ర చటర్జీ గారు రచించారు. అందరికి తెలిసిందే. అండ్ దీన్ని సాంస్క్రిట్‌లో రచించడం జరిగింది. మొట్టమొదటిసారిగా దీన్ని పబ్లిష్ చేసింది 'బంగా దర్శన్' అనే జర్నల్‌లో పబ్లిష్ చేశారు. దాని తర్వాత 'ఆనంద్ మఠన్' అనే నవలలో చేర్చడం జరిగింది. ఈ 'ఆనంద్ మఠన్' నవల దేని గురించి రాశారంటే, ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో మనకి ఈ ఫెమైన్ వచ్చినప్పుడు కొంతమంది సన్యాసులు చేసిన పోరాటం గురించి దీన్ని క్లియర్‌గా వివరించడం జరిగింది. దాని తర్వాత దీన్ని 'ఆనంద్ మఠన్' నవలలో చేర్చడం జరిగింది. టూ స్టాంజెస్‌ని వందే మాతరం తీసుకున్నారు. దీన్ని మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ సెషన్‌లో ఎప్పుడు పాడారంటే 1896 కలకత్తా సెషన్‌లో రవీంద్రనాథ్ ఠాగూర్ పాడారు. అప్పటినుంచి ఇంకా ప్రతి సెషన్‌లో కూడా వందే మాతరం సాంగ్ పాడడాన్ని అలవాటు చేసుకున్నారు. తర్వాత 1905 బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమం, స్వదేశ్ ఉద్యమంలో అసలు వందే మాతరం ఉర్రూతలు ఊహించింది. నాకు తెలిసైతే ఈ ఉద్యమాన్ని వందే మాతరం ఉద్యమం అంటాం. కలకత్తా ఒక మీటింగ్‌లో కొన్ని వేల మంది ఒకేసారి వందే మాతరం సాంగ్ పాడారు అంటే ఇమాజిన్ చేసుకోండి బ్రిటిష్ వాళ్ళని మనం ఎంత గడగడలాడించామనేది. బ్రిటిష్ వాళ్ళు భయపడి అప్పుడు లార్డ్ కర్జన్ దీన్ని బ్యాన్ చేయడం జరిగింది. 1937లో కాంగ్రెస్ పార్టీ అఫీషియల్‌గా నేషనల్ సాంగ్‌గా డిక్లేర్ చేసింది. అండ్ 1938లో ఈ సాంగ్‌ని బ్యాన్ చేశారు. ఈవెన్ మన హైదరాబాద్‌లో ఉస్మానియా యూనివర్సిటీలో కూడా వందే మాతరం సాంగ్ పాడకుండా బ్యాన్ చేశారు. వందే మాతరం సాంగ్ పాడితే వాళ్ళని కాలేజ్ నుంచి వెళ్ళగొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అండ్ మనకి ఇండిపెండెన్స్ వచ్చిన రోజు మార్నింగ్ 1947 ఆగస్ట్ 15న ఓంకార్‌నాథ్ గారు రేడియోలో పాడారు. అండ్ 24 జనవరి 1950న మనకి ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అఫీషియల్‌గా ఈ సాంగ్‌ని నేషనల్ సాంగ్‌గా గుర్తించడం జరిగింది. అండ్ 7th నవంబర్ 2025 రేపు ఉదయం 10 గంటలకు రండి కలిసి ఈ యొక్క నేషనల్ సాంగ్‌ని పాడదాం. జై హింద్, వందే మాతరం.